గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాలు 2025 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ షెడ్యూల్కి అనుగుణంగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర 360 మీటర్లు మరి ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ 1కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము 2026 మార్చి కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా వైబ్రో కాంపాక్షన్ పనులు అయితే ఒక 70-80% కంప్లీట్ అయ్యి వీల్ పనులు కూడా కంప్లీట్ చేసి ఈ సంవత్సరం నవంబర్ నుంచే గ్యాప్ 2లో కూడా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేసి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా ఈ పనులు వర్షాకాలంలో కూడా ఆగకుండా చేసేటువంటి విధంగా ఎగువ కాపర్ డ్యామ్ కూడా సపోర్ట్గా బట్రస్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తున్నామో అది కూడా ఇప్పటికీ 80% పూర్తి చేసి ఈ మంత్ ఎండింగ్ కూడా బట్రస్ డ్యాము 100% కూడా కంప్లీట్ చేసేటువంటి విధంగా ఇట్లా ప్రతి ఈ షెడ్యూల్లో ఇచ్చినటువంటి వర్క్ ప్రకారమే ఈరోజు పనులన్నీ కూడా జరుగుతున్నట్టు పరిస్థితి. ఎక్కడైనా రెయిన్స్ వల్ల కానీ ఎక్కడైనా మిషనరీలో ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఆ వారంలో ఏదైనా పని వెనక్కి వెళ్ళినా లేదా మంత్లో ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోయినా మళ్ళీ నెక్స్ట్ మంత్ కవర్ అయ్యేటువంటి విధంగా పర్ఫెక్ట్గా అటు ఏజెన్సీలు కానీ ఇటు అధికారులు కానీ సమన్వయం చేసుకుంటూ ఆ పనుల్ని ఎప్పటికప్పుడు సీఎం గారు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సెక్రటరియట్లో కూడా ఆయన కూడా సమీక్షిస్తూ మేము కూడా ఫీల్డ్ విజిట్ చేస్తూ ఎప్పుడు కూడా పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పాత్రికేయ మిత్రులు మీరు కూడా స్వయంగా ఇప్పుడే చూసారు ఈ పోలవరం ప్రాజెక్టులో ఏ రకంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మీరందరూ చూసినటువంటి పరిస్థితి. మరి పోలవరం అంటే ఒక నిషేధిత ప్రాంతంగా మార్చేశారు గత పాలనలో. ఆ గతంలో ఎంతోమంది పోలవరం ప్రాజెక్టుకి సందర్శకులు కూడా వచ్చి విజిట్ చేసేవారు మన ప్రభుత్వ హయాంలో. కానీ గత వైసీపీ హయాంలో ఒక నిషేధిత ప్రాంతంగా పోలవరం మార్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఇంత పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా డే అండ్ నైట్ షెడ్యూల్స్ ప్రకారం ఇట్లా వర్కులు జరుగుతున్న పరిస్థితి ఈరోజు మళ్ళీ మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఏదైతే డయాఫ్రమ్ వాల్ అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటిది. మన ఇండియాకు సంబంధించి ఏ కంపెనీ కూడా 40 మీటర్స్ డెప్త్కి వెళ్ళి వర్క్ చేసినట్టు పరిస్థితి డయాఫ్రమ్ వాల్ ఇండియన్ ఏజెన్సీస్. లాస్ట్ టైం మీరు గ్యాప్ 1 ఇదే మెగా చేశారు. గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ వాళ్ళు చేసింది 35-40 మీటర్స్ డెప్త్. ఇక మెగానే కాదు, ఇండియాలో ఏ ఏజెన్సీ అయినా సరే మ్యాక్సిమం వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ 35-40 మీటర్స్ అంతే. ఆ ప్రపంచంలో 100 మీటర్స్ పైబడి డెప్త్కి వెళ్ళే మిషనరీ కానీ ఆ పవర్ కానీ ఆ పవర్కే ఉంది. ఆ ఉద్దేశంతో ఆ పవర్ తోటి ఆ మెగా కంపెనీ ఆ పనులు కూడా చేయించుకునేటువంటి పరిస్థితి. దానివల్ల మనకి సేఫ్టీ పెరుగుతూ ఉంది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు త్వరితగతంగా పూర్తవడానికి అవకాశం కలుగుతూ ఉంది. మరి ఆ రకంగా పవర్ కంపెనీ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీని తీసుకొచ్చి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి ఈవేళ మెగా పని చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా బురద చెల్లేటువంటి విధంగా, అంటే చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళ మానసిక స్థైర్యం కూడా దెబ్బతీయాలి అనేటువంటి దురాలోచన. అంటే ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ హయాంలో చాలా క్లియర్గా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు స్వయంగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు. ఆఖరికి పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదని అసెంబ్లీలో చెప్పాడు నాటి ముఖ్యమంత్రి. అంటే ఈరోజు అటువంటి సాధ్యం కాదు, ఇంకా భవిష్యత్తులో
పోలవరం ప్రశ్నార్థకం అన్నటువంటి ప్రాజెక్టుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తూ 2027 లక్ష్యానికి ఏదైతే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారో అది నెరవేరుతుంది అనేటువంటి మరి భావనతోటి ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ఇటువంటి అబద్ధాలు, అసత్యాలు, వాళ్ళ బ్రతుకు ఏదైతే అబద్ధాల బతుకు, అసత్యాల బతుకు ఏదవుతుందో దాన్ని ఈవేళ పోలవరంలో చూపించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రైతు రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఆ దిశగా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరి పనిచేస్తుంది. ఎక్కడ కూడా నాణ్యత విషయంలో కానీ మరి ఈ రాజీ పడేటువంటి ప్రశ్నే లేదు. పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే మరి అక్కసుతోటి ఏదైతే ఈ పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే చూడలేనటువంటి వారలేని తనంతో ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ పోలవరం మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అందులో పర్టికులర్గా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏదైతే డిజైన్స్కి మరి వ్యతిరేకంగా 0.9 మీటర్సే ప్యానల్ వేస్తున్నారని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికలో. ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూసారు, ఏదైతే వేసేటువంటి ప్యానల్, ఏదైతే డయాఫ్రమ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ బావర్ కంపెనీ వాళ్ళే చూపించారు 1.5 మీటర్స్ అని. అంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్యానల్ మందమైనా సరే 1.5 మీటర్స్కి 1 సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు. ఇది కళ్ళారా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే 100 మీటర్స్ డెప్త్కి మరి ఆ యొక్క ప్యానల్ వెళ్ళేటప్పుడు క్రిందిలో రాక్ తగిలిన చోట ఎక్కడ లాస్ట్ 2 మీటర్స్ 3 మీటర్స్ దగ్గర ఎక్కడైనా 0.3 m మరి ఏదైనా వాలు కొంచెం తప్పుకుంటుంది తప్ప అంతకు మించి ఆ 1.5 మీటర్స్ మాత్రం ఖచ్చితంగా దాని మందం ఉంటుంది. అటు 0.3 మళ్ళీ దానికి రివర్స్లో ప్యానల్ దిగినప్పుడు రెండో వైపున కూడా 0.3 మ్యాక్సిమం డిఫరెన్స్ వస్తుంది. అది డిజైన్లోనే ఆమోదించబడింది. ఆ రకంగా 0.3 రెండు చోట్ల 0.6 మరి వాలులో ఆ ఓవర్లాప్ దగ్గర తగ్గిన 0.9 అనేది ఉంటుంది. ఇది డిజైన్స్లో ఆమోదించబడినటువంటి అంశమే. అదే 0.9 తోటే మనం ప్యానల్స్ దింపామనుకోండి, అప్పుడు అటు 0.3 ఇటు 0.36 పోతే ఇంకా 3 మిగులుతుంది. ఆ ఉద్దేశంతో ఆ 0.6 మనకి ఆ యొక్క డెప్త్లో వెళ్ళినప్పుడు ఓవర్లాప్లో ఇబ్బంది వస్తుందని 1.5 మీటర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ప్రకారమే 1.5కి మరి వేళ ఏ ప్యానల్ అయినా సరే ఆ వర్క్ జరుగుతున్న విషయం వీళ్ళ కళ్ళారా మీరే చూసినటువంటి పరిస్థితి మరి అందరూ కూడా చూశారు. మరి ఆ రకంగా మన కళ్ళకు కట్టినట్లు 1.5 మీటర్స్ మందంతో ప్యానల్ కనపడితే అది 0.9 మీటర్స్కే ప్యానల్ వేస్తున్నారని మరి ఎంత అసత్యాలు, ఎంత అబద్ధాలు వాళ్ళ విషపత్రికలో రాతలు రాస్తూ ఉన్నారో నిన్న మొన్న కూడా మీరు చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరే కళ్ళకు కట్టినట్లు వాస్తవాలు ఏంటనేది వీళ్ళలోనే మీరందరూ కూడా చూసినటువంటి స్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏదైతే బావర్ కంపెనీ మీ అందరికీ తెలుసు, ఈవేళ వర్క్తో పోలిస్తే ఉన్నంతలో బెటర్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా మా అధికారులు కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా మేము అరేంజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్నవి ఏదైనా ఉంటే అవి కూడా మేము ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి వేల సంవత్సరాలు ఏ రకంగా అయితే ఒక శ్రీశైలం, ఒక నాగార్జునసాగర్, ఒక బాక్రానంగల్ ఏ రకంగా అయితే సేవలు అందిస్తుందో అదే రకంగా భవిష్యత్తులో కూడా పోలవరం సేవలు అందించే విధంగా ఆ పోలవరం ప్రాజెక్టుని అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నిర్మాణం చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.